దోస్త్ ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? నాకు చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి చేసి ఆ DNA టెస్ట్ మ్యాచ్ అయ్యేలా చేయకపోతే నేనేంటో అందరికి తెలిసిపోతుంది. దోస్త్ నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి చేసి ఆ DNA టెస్ట్ ని ఆపాలి. నా కోసం కాకపోయినా చైత్ర కోసమైనా ఆపాలి. అరే నాకింత టెన్షన్ గా ఉంటే నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు కంగారు పడుతున్నట్టేం జరగదు. మనం ఏదో ఒకటి చేయకుండా ఏమీ జరగదు అని ఎలా చెప్తాం? దోస్త్ నువ్వు ఇలా కామ్గా ఉండిపోతే ఎలా? ఏదో ఒకటి చేయాలిగా. ఇంతకు ముందు కూడా వీళ్ళు నన్ను చైత్రని విడదీయాలని, చైత్రని ఇంటి నుంచి బయటకు పంపించేయాలని చాలా ప్లాన్స్ వేశారు. కానీ దేంట్లోనూ గెలవలేదు. అలాగే ఇప్పుడు కూడా గెలవలేరు. సరే వాళ్ళు గెలవరు, మనం ఎలా ఈ సమస్య నుంచి బయటపడతాం? వాళ్ళు చేసే ఏదో ఒక తప్పే వాళ్ళని ఓడిపోయేలా చేస్తుంది. కానీ ఆ తప్పుని ఎలా తెలుసుకునేది? ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. మనం ఈ సమస్య నుంచి బయటపడతాం. నన్ను నమ్ము. నమ్ముతున్నాను దోస్త్, కానీ ఏదో తెలియని భయం, ఎక్కడ మనం దొరికిపోతామో అని. మనం దొరికిపోతే నువ్వు బయటికి వెళ్తావు, నేను నా జీవితాన్నే కోల్పోవాలి. మనం టెన్షన్ పడితే పనులవో, ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి మనం బయటపడితే అదే చాలు. కరుణ కాల్ చేస్తుందంటే. హాయ్ కరుణ, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ విరాజ్, అందుకే ఫోన్ చేశాను. ఏమైంది? ఎవరో చైత్ర ఫోటో పట్టుకొని తనను ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? ఐ డోంట్ నో విరాజ్, కానీ చాలా క్రూయల్ గా ఉన్నారు. నీకెక్కడ కనిపించారు? నీ బ్యాండ్ అంటూ ఉండేవాడివి కదా, అదే అమ్మఒడి దగ్గరలో. వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పావా? లేదు విరాజ్. ఈ పోరినే నన్ను చూసినవా? తను విరాజ్ వైఫ్ చైత్ర కదా, చనిపోయింది. తనను ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళు? అడుగుతాంది నిన్నే. ఎవరు మీరు? మా ముచ్చట తర్వాత గాని ఈ ఫోటోలో ఉన్న పోరినే నన్ను చూసినవా? ఏయ్ ఏంది ఫోటో చూసి సోంచాయిస్తున్నావు? ఏంటి రెస్పెక్ట్ లేకుండా అలా మాట్లాడుతున్నారు? గట్లనే మాట్లాడతాం. ఎక్కువ చెక్కలు పడకుండా మేము అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, లేకుంటే మంచిగా ఉండదే. చెప్పు, ఈ పోరిని ఏడైనా చూసినావా లేదా? చూడలేదు. నిజమే చెప్తాన్నావా? నిజమే చెప్తున్నాను. నాకు తనెవరో తెలీదు. నేనెప్పుడు కూడా చూడలేదు తనని. రేయ్, అది గీన్నె అన్న ఉంటది, వెళ్ళి వెతుకుర్రీ. అలాగే అన్నా. అయినా చనిపోయిన చైత్ర కోసం వెతకడం ఏంటి? అదంతా పెద్ద స్టోరీ, నీకు తర్వాత చెప్తాను. దోస్త్ ఏమైంది? ఆ రణదేవుగాడు అమ్మఒడి దగ్గర నీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడంట. అయ్యో, వాడు మా వాళ్ళని కనిపెట్టేశాడా? అయ్యో, ఇక వాడు మమ్మల్ని వదలడు.
చంపేస్తాడు. నువ్వు కంగారు పడకు, అయ్యో నాకు చాలా భయంగా ఉంది దోస్త్. నేనున్నాను కదా, నీకు నీ వాళ్ళకి ఏం కాదు. కరుణ, చెప్పు విరాజ్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు రిక్వెస్ట్ చేస్తావేం విరాజ్? నువ్వు నా ఫ్రెండ్వి. ఏం చేయాలో ఆర్డర్ చేయి, ఐల్ డూ ఇట్. ఇందాక నీకు కనబడ్డ వాళ్ళ నుంచి ఒక ఫ్యామిలీని సేవ్ చేయాలి. ఓకే, ఆ ఫ్యామిలీ ఎక్కడుంటారు? అమ్మ ఒడిలో. ఇందాక రౌడీ మూకలు అటువైపే అమ్మ ఒడి వైపే వెళ్తున్నారు. అర్జెంటుగా అమ్మ ఒడికి వెళ్ళి ఆ రౌడీలకి ఆ ఫ్యామిలీ కనబడకుండా చేయాలి. అలాగే విరాజ్. అక్కడ తులసి గారు పెద్ద ఒక చిన్న కుర్రోడు ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలా? ఇందాకే అక్కడికి మధుర వెళ్ళింది. మధుర అక్కడే ఉంటే తనకు నేను ఫోన్ చేసి ఎలాగైనా వాళ్ళని కాపాడుకుంటాను. కరుణ, బీ కేర్ఫుల్. ఆ ఫ్యామిలీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. నువ్వు అంతగా చెప్పాలా? నేను చూసుకుంటానులే. సరే కరుణ, వాళ్ళని ఎలాగోలా కాపాడు. నేను ఈలోగా వచ్చేస్తాను. నందు పద. వీళ్ళిద్దరేంటి అంత హడావిడిగా దిగుతున్నారు? విరాజ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఏం మాట్లాడరు? చెప్పండి. అత్తయ్య ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అడగకూడదని తెలీదా? ఎందుకు తెలీదు? మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు? మీరు వెళ్తున్న హడావిడి చూస్తుంటే ఇల్లొదిలి పారిపోయేలా వెళ్తున్నారని అనుమానం వచ్చి అడిగాను. పారిపోవాల్సిన అవసరం మాకేంటి? ఏమైందే? చిన్నోడు ఎక్కడికో వెళ్తుంటే ఆపుతున్నావు? ఆపితే పర్లేదు మామ, ఆరా తీయడమే బాలేదు. చూసావా వదనా, ఎక్కడికి విరాజ్ కంగారుగా వెళ్తున్నావని అడుగుతుంటే అది తప్ప? అత్తయ్య ప్లీజ్, చిన్నదాన్ని పెద్ద చేసి ఇష్యూ చేయకు. నేనెలా కనపడుతున్నాను విరాజ్? ఇష్యూ చేసేదాన్లా, గొడవలు సృష్టించేదాన్లా కనపడుతున్నానా? అలా నేనేమనలేదు. ఏమైంది నాన్న? ఎందుకు అత్తయ్యతో వాదన? ఎందుకెళ్తున్నావు బయటికి? ఆ, అసలు ఎందుకు వెళ్తున్నామో చెప్తే మన గురించి తెలిసిపోతుంది. చెప్పరా చిన్నోడా? ఏం లేదు బామ్మ, చాలా రోజులైంది కదా ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్లే వాళ్ళకి, భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ లో చాలా తేడాలుంటాయి. భయంతో పరిగెత్తుకు వెళ్లే అవసరం విరాట్ చైత్రలకి ఏముంది హంస? ఏమో, అది అడిగానని నా మీద కోప్పడుతున్నాడు విరాజ్. చూడత్తయ్య, కోపానికి అసహనానికి తేడా ఉంటుంది. నేను క్యాజువల్ గానే అడిగాను, దానికి నువ్వు సహనం కోల్పోయేలా రియాక్ట్ అవుతున్నావంటే ఈ చైత్ర నీకు కీ ఇచ్చి ఇక్కడి సమస్యల నుంచి లేవదీసుకుపోతున్నట్టుంది. హంస, ఏంటి నీ పిచ్చి అనుమానాలు? కంగారుగా వెళ్తుంటే ఎక్కడికి అని అడిగాను. పలానా చోటుకని చెప్పకుండా ఏదో దాస్తూ మాట దాటివేయాలని చూస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. వాడేదో చిరాకులో ఉండుంటాడులే హంస, నువ్వేం పట్టించుకోకు. చిన్నోడా, నువ్వేమీ పట్టించుకోకుండా చక్కగా అలా సరదాగా వెళ్ళి తిరిగి రండి. అలా సరదాగా తిరగడానికి వెళ్లేదే ఈ ఇంటికి అచ్చు రాలేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిదిక్కడ. పెళ్ళైన వాళ్ళు అలా సరదాగా బయటికి వెళ్ళడం హద్దు దాటినట్టు ఎలా అవుతుంది హంస? వదినా, తను నిజమైన చైత్రని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలా కన్ఫర్మ్ కాకుండా తిరిగితే రేపు చైత్ర కాదు అని రిపోర్ట్లో వస్తే అప్పటికే విరాజ్నిలా బయటకని సరదాలకని తిప్పి ఈ చైత్ర కాని చైత్ర ఎక్కడా విరాజ్ని లోబర్చుకుంటుందని భయంతో చెప్తున్నా. అత్తయ్య ప్లీజ్, తను చైత్ర, మా అందరికీ ఆ నమ్మకం ఉంది.
లేనిపోని అనుమానాలు పడుతున్నది నువ్వు. నా అనుమానమైనా నా తప్పనైనా రేపు నువ్వు బాధపడకూడదనే విరాజ్. కన్నయ్య, షోకి టైం అయిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత నీతో సినిమాకి వెళ్దామని హడావిడిగా వెళ్తుంటే ఇన్ని మాటలా? సర్లే, ఏం వద్దులే. అలా అంటావేంటి మనవరాలా? అదేదో అంటుంది, అవన్నీ నువ్వు పట్టించుకోకు. మీరు సరదాగా సినిమాకి వెళ్ళిరండి. అమ్మా, నువ్వు నోరు బైవే. పిచ్చి పిచ్చి అనుమానాలతో ఆలోచనలతో పిల్లల సరదాలన్నీ ఆపుతున్నావు. అది కాదమ్మా. విరాజ్, నేను చెప్తున్నాను, చైత్రం తీసుకుని నువ్వు బయటికి వెళ్ళు. ఇంకా చూస్తావేరా చిన్నోడా? వెళ్ళండి. రా కన్నయ్య, షోకి టైం అయిపోతుంది. పద. పద. వీళ్ళ వాలకం చూస్తుంటే సినిమాకి వెళ్తున్నట్లేదా? ఏదో ఉంది. ఎందుకమ్మా ఇవన్నీ తెచ్చిండ్రు? విరాజ్ ఇవ్వమన్నాడు. విరాజ్ ఉండగా మీకు ఏ లోటు ఉండదు, ఎలాంటి భయమూ ఉండదు. గా బాబు దయవల్లే మేమింకా గిట్ల ప్రాణాలతో ఉన్నాం. కరుణ నాకు ఫోన్ చేస్తుందేంటి? హలో కరుణ, బావున్నావా? మధుర, అమ్మ ఒళ్ళోనే ఉన్నావా? ఆ అవును. ఏ? విరాజ్ అమ్మ ఒడిలో ఒక ఫ్యామిలీ నుంచాడంట కదా? ఆ నేనిప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాను. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొందరు రౌడీలు ఆ ఫ్యామిలీ కోసం అమ్మ ఒడి దగ్గరకు వస్తున్నారు. మధుర, వాళ్ళని ఏదో ఒక గదిలో దాచేసాయి. సరే, కానీ ఈ లోపు వాళ్ళు వచ్చేస్తే? తలుపేసుకోమని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు మాత్రం తీయద్దని చెప్పు. అర్థమైంది కదా? నేను చెప్పినట్టు చెయ్యి. సరే, అలాగే చేస్తాను. ఏమైంది? మీరిక్కడున్నట్టు మిమ్మల్ని వెతికే వాళ్ళకి తెలిసిపోయిందంట. గాళ్ళకి ఎట్లా తెలిసింది బిడ్డ? ఏమో, వాళ్ళు ఇక్కడికే వస్తున్నారంట. ఈడొక్కడొచ్చిర్రా? మనల్ని చంపకుండా వదలరు. మీకేం కాదు, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాం. గాళ్ళు రాక్షసులు బిడ్డ. మీకు అండగా ఈ అమ్మఒడి మొత్తం ఉంటుంది. మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకోండి. ఎవరొచ్చినా అస్సలు తీయొద్దు. మామా, పదరా. అమ్మా పొడి అంటే ఏందిరా? ఇది దిక్కుముక్కు లేని వాళ్ళని చేరదీసే ఆశ్రమం లెక్క. అయితే వాళ్ళు గీన్నే ఉంటారు. పదండ్రా. పదండ్రా. ఏ ఎలకనందా, రావే బయటికి. ఎక్కడున్నవే? రాయే బయటికి. ఎవరండి మీరు? ఏయ్, ఎక్కడనే అలకనందా? పిలువుదాన్ని. ఏయ్, గాళ్ళని అడుగుడేంద్రా? పోయి ప్రతి గదిని వెతకండి. రారా. అమ్మా, అక్క గప్పుడు నూనె పొడిచినట్టు గప్పుడున్న మా కొడుకుని కూడా చంపి పడిస్తే గాని మనకి పీడ పోదే. నువ్వు గమ్మునుండరా.
దొరికిన రైలు తీయవే అలకనందా, తీయవే. హే తులసి, తలుపు తీయవే. ఏ బలగం రాములా, తలుపు తీ. తలుపు తీయకుంటే బందీ చెయ్యా, ఇక్కడే బలిస్తా. బాంచనన్న ఇడువా, కాళ్ళు మొక్కుతా అన్న ఇడువా. తీయవే, తీయవే. సే అలకనందా, కొట్టా. తలుపు తీ. తీయవే. హే, తీయవే అలకనందా. ఏంటి దౌర్జన్యం? ఏయ్ పోరి, నువ్వా? నువ్వు గీడేంది? నేనిక్కడే జాబ్ చేస్తున్నాను. అయితే గీ గది తలుపు తెరవమను. ఆ తలుపులు తెరవరు. అంటే వాళ్ళీన్నే ఉన్నారు. అమ్మా, ఇంట్లోనే నక్కిర్రే అలకనందోళ్ళు. ఏయ్, మంచిగా చెప్తున్నా, తలుపు తీయించు పోరి. కుదరదు. అవు మళ్ళా ఇందాక అలకనంద ఫోటో చూపించి నీకు తెలుసా అంటే చూడలేదంటివి కదా. నేను చెప్తుంది నిజమే. ఆ అమ్మాయిని నేను చూడలేదు. అంటే ఆ పోరిని తప్పించి వాళ్ళ తాతని, అమ్మని, తమ్ముని చూసినావా? వాళ్ళెవరూ నాకు తెలీదు. రేయ్, గీ పోరిని చూసినావా? చెప్పు. లేదు. చెప్పు. చూడలేదు. సరిగ్గా చూసి చెప్పు. చూడలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత అడిగినా మేము చూడలేదు, మాకు తెలీదు అని మాత్రమే చెప్పాలి. ఏ పోరి, నువ్వు సరిగ్గా చూసి చెప్పు, ఈ పోరిని చూసినవా లేదా? చూడలేదు. ఇప్పటికైనా అర్థమైందా? మీరు వెతికే వాళ్ళు ఇక్కడ లేరు. మర్యాదగా వెళ్ళండి. నువ్వు గిట్లా మమ్మల్నే బెదిరిస్తా అన్నావంటే వాళ్ళు గీడనే ఉన్నారు. రే, వాళ్ళు లోపలే ఉన్నారా? తలుపు పగలగొట్టు. అమ్మా, వాళ్ళు లోపలనే ఉన్నారు. ఏయ్ పోరే, అటులే. డోర్ పగలగొడితే ఆ తర్వాత మీరే తప్పు చేశామని బాధపడతారు. గస్సొంటి పిరికి అవులేగాలం కాదు, ఎంతవరకైనా తేల్చుకుంటాం. నా మాట వినండి. లోపలికి వెళ్తే మీరు ప్రమాదంలోకి వెళ్ళినట్టే. ఏయ్, ఎంత ప్రమాదమైనా మమ్మల్ని ఏం చేయలేదు. మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. తగ్గిన మూల్యం చెల్లించుకుంటారు. అడ్డు తప్పుకోపోతే ముందు నిన్ను చంపేసి లోపట్టుకోయి తర్వాత వాళ్ళని చంపుతాం. చావుతో చెలగాటమొద్దు. ఇది మాట వినట్లే గాని దాని పక్కకు దోసేరా. ఇందులో మీరు వెతుకుతున్న వాళ్ళున్నారని ఏంటి గ్యారంటీ? వాళ్ళు వాడే ఫోన్ లొకేషన్ ఈ ఏరియా పక్కనున్న టవర్ అని చూపిస్తాందే. రే రణదేవ్, నువ్వు గిట్ల గాళ్ళ నెంబర్కి ఫోన్ చేయరా. లోపల వాళ్ళ ఫోన్ మోగితే వాళ్ళు లోపల ఉన్నట్టే. ఏ పోరి, ఫోటో చూపిస్తా పోరి తెలియదన్నావు. పోనీ వాళ్ళ పరివారం తెలిసినట్టు తెలియదన్నావు. మరి వాళ్ళ ఫోన్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? చెప్పు. మీరు చూపించిన అమ్మాయి అయితే నిజంగానే నాకు తెలియదు. అంటే ఆ పోరి అమ్మ, తాత, తమ్ముడు తెలుసా? తెలుసు.
నిన్నే మా దగ్గరకొచ్చారు. అంటే ఆ గదిలో ఆళ్లేనా ఉంది? వాళ్ళు కాదు, వాళ్ళ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు. కథలు గిట్లా చెప్తాన్నావా? ఎట్లా కనబడతానం నీకు? నిజం చెప్పు. నేను చెప్తుంది నిజమే. దాంతో ముచ్చటైంద్రా? తలుపు కొట్టండ్రా. రేయ్, బద్దలు కొట్టండ్రా. ఏ ఆగండి.